హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నా డిగ్రీ క్లాస్మేట్స్ కోసము. మేము గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ చేస్తున్నాము అని చెప్పేసి దాదాపుగా అందరికీ తెలుసు. ఆ ప్రోగ్రామ్ సంబంధించి మోటివేషన్ విధంగా కానీ, లేదంటే ఆ ప్రోగ్రామ్ని ఎలా సక్సెస్ చేద్దాము అనే విషయంలో కానీ నేను చేసే లాస్ట్ వీడియో ఇదే అవుతుంది. తర్వాత ఏదైనా వీడియో అప్లోడ్ అవుతే అక్కడ ఆ ప్రోగ్రామ్ ఎలా జరిగింది ఏంటి అని చెప్పేసి వీడియోస్ ఏమైనా అప్లోడ్ అవ్వచ్చేమో, కానీ ఇంకా మోటివేట్ చేసేదానికి ఇక టైం లేదు. ఎందుకంటే ఇంకా 2 రోజులు మాత్రమే ఉంది. రేపు శుక్రవారం, తర్వాత శనివారం. ఆ శనివారం రోజే మా గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ అనేది ఉంది అనమాట. సో ఈ వీడియో ద్వారా నేను చెప్పాల్సింది ఏంటి అంటే, మనం ప్రోగ్రాంకి వచ్చిన తర్వాత మనం ఎలా ఉండాలి, ఆ ప్రోగ్రామ్ని ఎలా చేయాలి అనే ఉద్దేశంతోనూ, ఇంకా ఎవరైనా రాకపోతే ఈ ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలియకపోతే అనే దానికి లేదనమాట. అందరికీ చెప్పేసాను దాదాపుగా. ఎవరైతే ఇంకా రావాలి, వద్దులే డైనమాలో ఉంటే వెళ్దామా వద్దా అని డైనమాలో ఉంటే వాళ్ళని మోటివేట్ చేసేద్దాం, సెంటిమెంటల్గా కొడదాం అని చెప్పేసి ఈ వీడియో నేను చేస్తున్నాను. సో సెంటిమెంటల్గా అంటే సతీష్ గారు ఒక లెటర్ రాశాడు. ఆ లెటర్ రాశారు అంటే, ఆ లెటర్ చదివారు అంటే దాదాపుగా అందరూ కంపల్సరీగా, నాట్ ఓన్లీ మేము ఒక్కరమే కాదు, ఎవరైతే ఆ డిగ్రీ కానీ, 10th కానీ, ఇంటర్ కానీ గెట్ టుగెదర్ చేద్దాము అని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. అంత హార్ట్ టచింగ్గా ఉంది, టచింగ్గా ఉంది అనమాట ఆ లెటర్. చాలా టచింగ్ కాన్సెప్ట్. టచింగ్ అంటే చాలా టచింగ్ కాన్సెప్ట్ కావాలి. అంటే నేను టచ్ చేస్తే అట్లా ఉంటుంది, అట్లా ఉంటుంది. యూ క్యాన్ డూ, నో ఐ క్యాన్ డూ. ఆ లెటర్ని నేను ఇప్పుడు డిస్ప్లే చేస్తాను, కావాలంటే టైం ఇస్తాను, 10 సెకండ్లు చదువుకోండి. నేను సైలెంట్గానే ఉంటాను. ఆ లెటర్ని ఇక్కడ నేను పోస్ట్ చేస్తాను. సో ఇలా ఉందన్నమాట ఆ లెటర్. సో ఆ లెటర్లో బాగా నచ్చింది ఏంటంటే, మన ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారు కాలేజ్ టైంలో, ఒకరోజు వాడు కాలేజీకి రాకపోతే మనం ఎంత బాధపడిపోతాం అంటే, చాలా బోర్గా, చాలా డల్గా, అరే ఎట్టెట్టో ఉంది అంటారా అని చెప్పి అనుకుంటాం కదా. 3 ఏళ్ళలో వాడు ఒక్కరోజు క్లాసుకు రాకపోతే, లేదా 2 days కాలేజీకి రాకపోతే ఎంత దిగులుగా ఉంటాం. అలాంటిది 10 సంవత్సరాలు అయిపోయింది. మనం అట్లాంటి ఫ్రెండ్ క్లాసుకు కాదు కదా, మనం వర్క్ చేసే చోట లేడు. కొన్నిసార్లు ఒక 1 year పాటు మీకు టచ్లో ఉండిండొచ్చు ఫోన్లో. తర్వాత ఇప్పుడు వాడు ఫోన్లో కూడా ఉండడు. నువ్వు ఫోన్ చేస్తే ఎవర్రా నువ్వు అనే పొజిషన్లో ఉండిండొచ్చు. అంటే ఎవర్రా నువ్వు అంటే మొబైల్ నెంబర్ ఫీడ్ లేకున్నప్పటికీ నేను చెప్తాను, అనేది తప్పుగా కాదు. సో అలాంటి ఫ్రెండ్ ఈ ఒక్కరోజు క్లాస్ మిస్ అయితేనే, కాలేజ్ మిస్ అయితేనే నువ్వు అంత బాధపడిన వాడు, మరి తర్వాత ఆ శనివారం జనవరి 11వ తేదీ ఒక్కరోజు మాత్రమే వాడు ఆ గెట్ టుగెదర్ ప్రోగ్రామ్కి వస్తాడు. వాడు నువ్వు వస్తాడేమో అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్తో వస్తాడు. నువ్వు వస్తావని నేను ఓ రబయ సిల్క్ చీర కట్టుకుంటేనే, ఓ రబయ సిల్క్ చీర కట్టుకుంటేనే, చాలా ఆనందంతో, చాలా ఆతృతతో వస్తాడు. ఒకవేళ నువ్వు రాకపోతే, ఆ రోజు కాలేజీకి రాలేదే, ఈ ఒక్కరోజు రాలేదే అని చెప్పేసి ఎంత బాధపడ్డావో, నెక్స్ట్ డే లేదా 2 days తర్వాతనే వాడు క్లాస్కి వస్తాడు, కాలేజ్కి వస్తాడు. ఆ సమయంలోనే నువ్వు అంత బాధపడ్డావు కదా. తర్వాత మళ్ళీ గెట్ టుగెదర్ మళ్ళీ 10 years చేసుకుంటామో, లేదా ఎన్ని ఏళ్ళు చేసుకుంటామో, అసలు చేసుకుంటామో లేదో కూడా తెలియదు. ఒక్కరోజు మాత్రమే అని చెప్పేసి ఆ లెటర్లో కూడా ఉందన్నమాట. ఎంత హార్ట్ టచింగ్గా ఉంటుంది. సో మీరు ఎలాంటి విషయాలు మనసులో పెట్టుకోమాకండి. ఏం జరిగినా ఇలాంటివి ఏంటిది లేదు, మీరు గెట్ టుగెదర్ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడమే మాకు ముఖ్యం అన్నమాట. సో మిమ్మల్ని ఏమన్నా నేను హార్ష్గా బిహేవ్ చేసి ఏంట్రా ఇలా రాండ్రా అని చెప్పేసి అవన్నీ మోటివేషన్లో భాగంగా తప్ప ఇంకో విషయంలో కాదనమాట. మీకు ఎలాంటి పనులున్నా కంపల్సరీగా రావండి. వేరే విషయాలు అయితే ఏమన్నా అనుకోవచ్చు. నా వాయిస్ కొంచెం వేరేలా ఉంది, ఎందుకంటే హెల్త్ ప్రాబ్లం. దీనివల్లేనమ్మా 11:30 12 గంటల దాకా నిద్ర మేల్కొని మళ్ళీ 5 o'clockకే లేచి ఇలా చలికి ఇలా జర్నీ చేయడం వల్ల కొంచెం ఏదో హెల్త్ ఎఫెక్ట్ అయింది.
బట్ షూర్ ఆ రోజు ఏదైతే ప్రోగ్రామ్ జరుగుతుందో ఆ రోజు కొంచెం క్యూర్ అయిపోయి ఉంటుంది అని ఆశిద్దాము. ఇక నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనం ఆ ప్రోగ్రామ్కి వచ్చిన తర్వాత మనం ఎలా ఉండాలి, ఆ ప్రోగ్రామ్ని ఎలా సక్సెస్ చేయాలి అని చెప్పేసి మాట్లాడుకుందాం. దాదాపుగా ఈ గెట్ టుగెదర్ ప్రోగ్రామ్కి ఒక బజ్ అనేది క్రియేట్ అయింది. స్టార్టింగ్లో ఒకరిద్దరు, కొన్ని సందర్భాల్లో అయితే క్యాన్సిల్ చేసేసామా అని చెప్పేసి అనుకున్నారు. బట్ నేనైతే ఎక్కడ అనుకోలేదన్నమాట. ట్రై చేద్దాం మేము మా ఫ్రెండ్స్ ట్రై చేద్దాం అని చెప్పేసి సతీష్ గారు, నేను, చాలా ఇంకా కొంతమంది ఉన్నారు ఫ్రెండ్స్, వాళ్ళందరూ చాలా అంటే చాలా ఎక్కువగా మోటివేట్ చేస్తూ ప్రతిరోజు పోస్టులు పెట్టడము ఇలా చేసామన్నమాట. సో ఎట్టకేలకు ఈ ప్రోగ్రామ్కి 50 మందికి పైగా స్టూడెంట్స్ అటెండ్ అవుతారు. డెఫినెట్లీ ఇది నేనేదో జస్ట్ సరదాగా చెప్పట్లేదు. బీకామ్ నుంచి బీఎస్సీ నుంచి అంతా కలుపుకొని 50 మంది దాకా అటెండ్ అవ్వడం జరుగుతుంది. ఆ సమయంలో మనకి ఎవరైతే టీచింగ్ చెప్పారో, లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇన్వైట్ చేసాం. వాళ్ళందరికీ ఒక సర్ప్రైజింగ్గా కొన్ని మొమెంటోస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. స్టూడెంట్లకు కూడా మొమెంటోస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా చేసామన్నమాట, ఇలా ప్లాన్ చేసాము. సో దేవుడి దయ వల్ల ఖచ్చితంగా అది అన్ని ఇంప్లిమెంట్ అవుతాయి అని చెప్పేసి ఆశిద్దాం. సో మనం అక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉండాలి అంటే, జాబ్లో జాయిన్ అయ్యావా లేదంటే లైఫ్లో సెటిల్ అయ్యావా అని చెప్పేసి ఇలాంటి కబుర్లు చెప్పుకోవడానికి మనం అక్కడికి రావట్లేదు. ఓకే ఫైన్, నీకు ఒకవేళ బెస్ట్ ఫ్రెండ్ వాడితో నువ్వు ఏమన్నా సరదాగా షేర్ చేసుకుంటే నో ప్రాబ్లం. బట్ అందరి ముందు షో చెప్పడానికి నేను ఇలా చేస్తాను, అది చేస్తాను, నువ్వేం చేస్తాను, ఇవన్నీ వద్దు. మనం వచ్చింది ఆ 3 ఇయర్స్లో ఏవైతే తింగర్ల పనులు చేసామో, ఏవైతే మన లెక్చరర్స్తో మనం ఇంటరాక్ట్ ఏ విధంగా అయ్యామో ఆ సందర్భంలో వాటి గురించి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఆ 3 ఏళ్ళు ఇప్పుడు ఇంత చాలా డెవలప్ అయిపోయింది. ఇప్పుడు ఫేస్బుక్లు, వాట్సాప్లు దండికి వచ్చేసాయి. అప్పుడు ఫేస్బుక్ అప్పుడప్పుడే వస్తుండేది. సో ఆ సమయంలో ఫ్రెండ్స్తోనే ఎక్కువ గడిపేవాళ్ళం అనమాట. ఫ్రెండ్స్తోనే ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. ఇప్పుడంతా మూగిలాగా మనంతకు మనము సెల్ నొక్కుంటూ ఉండేవాళ్ళం కాదప్పుడు. సో ఆ సందర్భంలో జరిగిన ఏవైతే ఉంటాయో ఆ మెమోరీస్ వాటిని అన్నిటిని షేర్ చేసుకోవడానికి మాత్రమే ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవుతున్నాము అని చెప్పేసి సంకల్పం చేసుకొని రండి. తప్పుగా మాట్లాడండి, క్షమించండి. ఎందుకంటే ఇంకా చాలామంది మైండ్ సెట్ వేరే వేరే ఉంటుంది పాపం. వాళ్ళని ఒక చిన్న సున్నితమైన విషయంతో నువ్వు అడిగినావు అనుకో, వాడు హర్ట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో అవన్నీ కాదనమాట, మనం ఎంజాయ్ చేయడానికి, ఆ మెమోరీస్ని గుర్తు చేసుకోవడానికి, ఆ తర్వాత ఆ ప్రోగ్రాంలో జరిగిన విషయాలన్నీ మళ్ళీ ఇంకొక 10 ఇయర్స్ దాకా గుర్తుండే విధంగా ఆ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలి అని చెప్పేసి మనం అలా చేస్తున్నాం అనమాట. సో అక్కడ ఏవైతే కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయో, కల్చరల్ యాక్టివిటీస్, సాంగ్స్ పాడతారా లేదంటే ఇంకా ఏమైనా డ్యాన్స్ చేస్తారా, ఇంకా ఏమైనా గేమ్స్ ఆడతారా, ఇలాంటివి కూడా ప్లాన్ చేస్తున్నాము. మీకు తోచింది, ఒకవేళ నా ఫ్రెండ్సే కనుక చూస్తూ ఉంటే మీకు తోచిన సలహాలు కూడా ఇవ్వచ్చు. మన అందరము ఆ గ్రూపుల్లో ఉన్న వాట్సాప్ గ్రూపుల్లో. సో ఈ వీడియో చేయడం వల్ల ఏంటంటే ఇంకా ఎవరైనా కొంచెం ఇన్ఫర్మేషన్ తెలియకపోతే వాళ్ళకి తెలుస్తుందనే ఉద్దేశంతో 1000 మంది నా క్లాస్మేట్స్ ఎవరు చూడకపోయినప్పటికీ కూడా 1000 మంది ఈ వీడియో చూస్తున్నారు. నా క్లాస్మేట్స్ ఒకరిద్దరు లేదా మేబీ ఒక 30 మెంబర్స్ అలా చూస్తూ ఉండిండొచ్చు. కానీ ఈ 30 మెంబర్స్ కోసము ఆ 1000 మందిని నేను ఇబ్బంది పెడుతున్నానంటే అర్థం చేసుకోండి. అంటే ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం, నేను ఇది చేయడం వల్ల నాకేమన్నా కిరీటం వస్తుందా, ఇది ఏంది, ఇట్లా కాదు, ఎవరికి రాదు, ఏమీ రాదు. బట్ అందరూ అనుకుంటేనే జరుగుతుంది. మీరు అందరూ అనుకున్నారు కాబట్టి ఈరోజు ఈ ప్రోగ్రామ్ అనేది ముందుకు వెళ్తాను అనమాట. మీరు ఎవరైతే వీడియో చూస్తున్నారో, మీరు వేరే వాళ్ళు, మా క్లాస్మేట్స్ కాకుండా వేరే వాళ్ళు చూస్తుంటే తప్పగా అనుకోమాకండి. మీకు కూడా మీ లైఫ్లో ఇలాంటి గెట్ టుగెదర్ చేయాలని చెప్పేసి ఉండిండొచ్చు. ఒకవేళ మీరు గెట్ టుగెదర్ చేసి ఉండిండొచ్చు. సో ఏదేమైనప్పటికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అంటే అంతకుమించి నేనేం చెప్పలేను. జనవరి 11వ తేదీన తప్పకుండా మీరు రావాలి మా క్లాస్మేట్స్. మళ్ళీ అందరూ వస్తే ఏం చెప్పలేము. సో ఇదన్నమాట. ఇది జై హింద్.